హాయ్, దిస్ ఇస్ ఇంద్రజ. వెల్కమ్ టు వైకే న్యూస్. జ్యోతిరావు పూలే గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మనతో ఉన్నారు లక్ష్మీ నారాయణ గారు, రిటైర్డ్ టీచర్. అలాగే ఈయన ఏపీ గుడియా కుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్. అసలు గుడియా కులం గురించి తెలుసుకుందాం. గుడియా కులం ప్రజలు అసలు వాళ్ళ పథకాలు, వాళ్ళకి అవలంబిస్తున్న పథకాలు ఏంటి, అసలు గుడియా కులం అంటే ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, లక్ష్మీనారాయణ గారు. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్, అసలు గుడియా కులం అంటే ఏంటి, ఆ యొక్క చరిత్ర మాకు తెలుసుకోవాలని సార్ చెప్పండి. ముందుగా జ్యోతిబాయి పూలే జయంతి సందర్భంగా మరి బడుగు బలహీన వర్గాల్లో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిబాయి పూలే జయంతి సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. అలాగే మరి ఈ సందర్భంగా వైకే టీవీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి బీసీ గలం అనే కార్యక్రమంలో మా గుడియా కులం వారి గలము వినిపించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, గుడియా కులం యొక్క చరిత్ర ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అలాగే ఆ వృత్తుల గురించి కూడా మీరు వివరించండి సార్. ఈ గుడియా కులము అనేది ఒరియా మైనార్టీ, అంటే ఆంధ్రప్రదేశ్లో ఒరియా మైనార్టీ కులం అండి. ఇది మన ఒరిస్సాలో ఎక్కువగా ఉంటారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు ఈ క్యాస్ట్ ఉద్భవించిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనకు పూర్వము ఈ శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా గంజాం డిస్ట్రిక్ట్ లో ఉండేది. ఎప్పుడైతే భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన అయిపోయిందో శ్రీకాకుళం ఆంధ్రాలో కలడం వల్ల సుమారుగా 2000 కుటుంబాలు ఆంధ్రాలో స్థిర నివాసులుగా ఉన్నారు. అయితే ఈ స్థిర నివాసులైనటువంటి గుడియా కులస్తుల్ని మరి ప్రభుత్వం బీసీలుగా గుర్తించలేదు. దీనికోసం మేము 30 ఏళ్ళు పోరాటం చేసి మరి 2011లో మరి నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము మాకు బీసీ జాబితాలో బీసీ బిలో చేర్చింది. అలాగే 2014లో కేంద్ర ప్రభుత్వం ఎన్సిబిసి వాళ్ళు కూడా మా జాతిని ఓబీసీలుగా చేర్చారు. మరి ఈ చేర్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మా కులంలో ఉన్నటువంటి విద్యాపరంగానైతేనే ఉద్యోగ పరంగానైతేనే స్వల్పంగా, ఇంతవరకు కూడా స్వల్పంగా ఇప్పుడిప్పుడే కొందరు అభివృద్ధిలోకి వస్తున్నారు, బీసీ దీనివల్ల వస్తున్నారు. అయితే ఇప్పుడు మేము కోరుకున్నది ఏంటంటే ఈ బీసీ ఫలాలు అనేవి మరి మామూలుగా ఎడ్యుకేషన్ ఉద్యోగ పరంగా కాకుండా మరి అనగారినటువంటి మా కుల వృత్తి ముఖ్యంగా మిఠాయి తయారు చేసి గ్రామాల్లో తిరిగి అమ్ముతారు. ఈ సాంప్రదాయ ఉత్సవాలు జరుగుతాయి గ్రామాల్లో. అలాంటప్పుడు ఈ నెయ్యి ముద్దలని లేకపోతే కొన్ని రకాల మిఠాయిలు, సిలకలని, పొంగులని తయారు చేసి గ్రామాల్లో విక్రయిస్తూ ఉంటారు అనమాట. అలాగే పట్టణాల్లో అయితే తోపుడు బొళ్ళ మీద ఈ మిఠాయిలు విక్రయిస్తూ ఉంటారు. ఈ విధంగా విక్రయించేటప్పుడు మరి వీళ్ళు రెక్కాడితే డొక్కాడిన బతుకులు, రాత్రంతా కష్టపడి తయారు చేసిన పదార్థాలు పగలంతా అమ్ముకొని జీవనోపాధి పొందుతూ ఉంటారు అనమాట. ఇటువంటి వారిపై మరి ఇప్పుడిప్పుడే మరి రాజస్థాన్ నుంచి, బెంగాల్ నుంచి, బీహార్ నుంచి కొందరు వచ్చేసి ఇక్కడ ఈ స్వీట్ స్టాల్ అని, తోపుడు బొల్ల మీద మిఠాయిలు అమ్మడం అని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళు వెళ్ళి అవి విక్రయించడం వల్ల మా వాళ్ళ ఒక ఈ కుల వృత్తులు అలాగా అంతరించిపోతున్నాయి అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఈ గుడియా కులం విస్తరణ ఎంత ఉంది, జనాభా ఎంతమంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో గుడియా కులం శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 2000 కుటుంబాలు ఉంటున్నాయి. అలాగే విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో కూడా విస్తరించి ఉన్నారు. విశాఖపట్నంలో దగ్గర ఒక 500 కుటుంబాలు, విజయనగరంలో ఒక 100 పైబడి కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మరి ఈ వృత్తిని నిర్వహించుకోలేక కాఫీ హోటల్లోను, రెస్టారెంట్లో నౌకర్లుగా చేరి పనిచేస్తున్న వాళ్ళే అందరూ ఎక్కువగా. అందులో ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ఎవరు లేరు, తక్కువ. మరి ఈ విధంగా ఈ కూలీ పనులు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు అందరూ అనమాట. గతంలో గుడియా కులం ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్? మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే మా కుల వృత్తి అయినటువంటి మిఠాయి తయారు చేయడం అనేది చేతి వృత్తులుగా పరిగణించమని కోరుకున్నాం. ఎలాగైతే చేనేత కార్మికులకు ఈ మిగతా చేతి వృత్తుల వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే ఆదుకుంటుందో అదే విధంగా మా గుడియా కులస్తుల్లో కూడా మరి ప్రభుత్వం చేతి వృత్తులుగా పరిగణించి మా కుల వృత్తిని మాకు ఆదుకోమని మేము పలుమార్లు ప్రభుత్వానికి అభ్యర్థులను పంపిస్తున్నాం. అయితే బీసీ కార్పొరేషన్లు ఇవే ఉన్నాయి. అందులో
అందులో మాకు అవకాశం లేదు. గత ప్రభుత్వం ఈ 11 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏదో దీంట్లో మా క్యాస్ట్ని కలిపింది, కానీ మాకు దానివల్ల ఫలితం ఏమీ జరగలేదు. మరి ఇప్పుడు మరి ఏ కార్పొరేషన్లో ఉన్నామో ఏమో మాకు తెలియట్లేదు. అయితే మేము పలుమార్లు విన్నవిస్తున్నాం, మాకు కూడా ఒక బీసీ కార్పొరేషన్ ఏదో కార్పొరేషన్ కలపడమో, లేకపోతే బీసీ రుణాలు కానీ, లేకపోతే బీసీ అనగారినటువంటి మా కులాన్ని ఆదుకోవడానికి మరి రుణాలు గట్రా మంజూరు చేసి మా కుల వృత్తిని మేము పునరుద్ధరించుకోవడానికి మాకు అవకాశం కల్పించమని ప్రభుత్వానికి మేము కోరుతున్నాము. ఓకే సార్. సార్ చెప్పండి, గుడియా కులంలో విద్యాస్థాయి ప్రస్తుతం ఎలా ఉంది సార్? విద్య అనేది ఇప్పుడిప్పుడే దాదాపుగా ఇప్పుడు 10 to 15% ఎడ్యుకేషన్ లెవెల్ ఇప్పుడు ఎక్కువ వెళ్తున్నారు. దాదాపుగా పూర్వం చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఆ విద్యా శాతం పెరిగింది. కొంచెం పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. బీసీ అయింది కాబట్టి మరి చదువుకోవడానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇంజనీరింగ్లని ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉన్నత ఉద్యోగులు అంటే ఎవరు లేరు. అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన 10-15 మంది వరకు ఉంటారు. మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కొందరు మా పిల్లలు వెళ్తున్నారు. మరి అదేవిధంగా మరి ముఖ్యంగా వెనుకబడింది మహిళలు. అంటే ఈ మహిళల పరంగా ఎంప్లాయీస్ ఇప్పుడు 2-3 ఈ బీసీ అయిన తర్వాత అయ్యారు. ఇంతకు ముందు కూడా ఎవరు లేరు. సార్ చెప్పండి, యువతలో విద్యపై ఆసక్తి పెంచేందుకు మీ సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? మేము ఈ విద్యా చైతన్య దీపిక అని ఒక సదస్సులు ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఈ విధంగా చదువుకున్న పిల్లలందరికీ కూడా ఒక దగ్గర అక్కడ మేము సదస్సులను ఏర్పాటు చేసి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి వ్యాసరచనని, లేకపోతే అత్యధిక మార్కులు ఇచ్చిన ప్రోత్సహించడం అని ఇలాంటివన్నీ చేస్తున్నాము. అంతేకాకుండా మరి కొంతమంది విద్యావేత్తలతోని వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేటెడ్ చేయడానికి, అంటే విద్య పట్ల మోటివేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. రైట్ సార్. మీరు ఏపీ గుడియా కుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ప్రధాన సమస్యలు ఏమి ఎదుర్కొన్నారు, ఏమి నిర్వర్తించారు? మేము చేయడానికి బీసీ కోసం పోరాటం చేస్తాం. బీసీ అయింది. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ కి మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగే మాకు మరి ప్రతి ఒక్క దగ్గర మాకు చిన్న సహకార సంఘాలు అనేవి ఏర్పాటు చేయాలి. సహకార సంఘం అనేది ఏర్పాటు చేసి ఆ విధంగా అయినా మాకు ఈ రుణాలు గట్రా మంజూరు చేస్తే మా కుల వృత్తిని మేము మళ్ళీ పునరుద్ధరించుకుంటాము అనేటటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నాము, ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. మరి ఇంతవరకు మాకు మరి ఆ విధమైన సార్ అసలు ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్? మన గుడియా కుల సంక్షేమ సంఘం ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ప్రధాన లక్ష్యము ప్రధాన లక్ష్యం ఏంటంటే మరి అనగారినటువంటి మా కులంలో ఉన్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి వారిని బయటికి తీసుకురావడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిని మళ్ళీ మనం కొంచెం అంటే ఇప్పుడున్నటువంటి మారుతున్న సామాజిక పరిస్థితులు బట్టి దీనికి అనుగుణంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు గుడియా సంఘాలకు అందుతున్నాయా? ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్లు అయితేనేమి ఇలాంటివన్నీ వస్తున్నాయి, కానీ బీసీ రుణాలు అనేది రావట్లేదు. అందులో బీసీ రుణాలు కొన్ని వృత్తుల వారికి ఇచ్చారు. ఈ మిఠాయి పని వారికి రుణాలు అనేది ఎక్కడ లేదు. విశ్వకర్మ యోజన పెట్టిన అందులో కూడా ఈ మిఠాయి పని వారికి ఎటువంటి రుణాలు కానీ ఏమని ఎక్కడ లేదు. దానికోసం మేము విన్నవిస్తున్నాం ప్రభుత్వానికి. సార్ గుడియా కులానికి ఏ పథకాలు అవసరమని మీరు భావిస్తున్నారు? మీరు ప్రధాన డిమాండ్లు ఏంటి సార్? మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా మా కులస్తులు ఎక్కువగాను ఈ పొయ్యి దగ్గర కూర్చొని ఎక్కువగా కష్టపడతారు. రెక్కాడితే డొక్కాడిన బతుకులు ఇవి. పొయ్యి దగ్గరే వీళ్ళు కష్టపడతారు, నిరంతరం కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు అనారోగ్యం పాలు అయిపోతున్నారు. ఎక్కువ 40 yearsకే వీళ్ళు చాలా మంది అనారోగ్య పాలు. అందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా మా క్యాస్ట్ లో చాలా మంది ఈ కిడ్నీ వ్యాధులతో కూడా బాధపడి చాలా మంది చనిపోతున్నారు కూడా. అయితే ఏంటంటే మేము కోరుకున్నది ఏంటంటే ముందుగా మా కులస్తులకి ఈ విధమైనటువంటి వృత్తిలో వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు కాబట్టి వాళ్ళు ఒక 50 సంవత్సరాలు అయినప్పటికి కూడా మరి ఎటువంటి పని చేయలేకపోతున్నారు కాబట్టి 50 సంవత్సరాల వాళ్ళకి కూడా ప్రభుత్వం ద్వారా పెన్షన్ వచ్చేటట్లు చేయమని, మరి అలాగే మేము వాడుతున్నటువంటి పనిముట్లు, మరి నూతన పనిముట్లు అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి పనిముట్లు
మాకు మంజూరు చేయమని ఆ విధంగా ఆదుకోమని కోరుతున్నాం. రైట్ సార్, మీరు గుడియాకుల సంక్షేమ సంఘ ప్రెసిడెంట్గా గుడియాకుల అభివృద్ధి కోసం మీరు భవిష్యత్తు ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేశారా? ఏం చేయాలనుకుంటున్నారు? భవిష్యత్తు ప్రణాళిక అంటే ముందుగా ఎడ్యుకేషన్ ప్రోత్సహిస్తున్నాం. ముందుగా అన్ని దగ్గరలో కూడా మేము ఎడ్యుకేషన్గా అందరూ కూడా చదువుకోవాలి, మరి ఈ విధంగా చదవాలి అనేది ఎడ్యుకేషన్ పరంగా ప్రోత్సహిస్తున్నాము. అంతేకాకుండా మేమేదో స్వచ్ఛంద సంస్థ మా క్యాస్ట్ తరఫున ఏర్పాటు చేసుకొని మరి అతి పేద వాళ్ళకి మేము ఏదో ఆర్థిక సాయం అందించి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. మరి ఇంకా మా వృత్తిభ్రష్టులు అయినటువంటి మా వాళ్ళకి ఆదుకోమని ప్రభుత్వానికి మేము విన్నవించడం జరుగుతుంది. సార్, చివరిగా చెప్పండి, జ్యోతిరావు పులే జన్మదినం సందర్భంగా వారి గురించి 2 ముక్కలు మీ మాటలో విందాం అనుకుంటున్నాం సార్, చెప్పండి. జ్యోతిబాయి పూలే శతాబ్దాల క్రితమే బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఒక మహనీయుడు. ముఖ్యంగా స్త్రీ విద్యా ప్రోత్సాహం కోసము, అంటే ముఖ్యంగా ఆయన విద్య అనేది మన హక్కు, దీన్ని అందరూ నేర్చుకోవాలి, అందరూ తెలుసుకోవాలని ఆయన పాటుపడ్డారు. ఆయన తన భార్య అయినటువంటి ఆమెకు కూడా చదివించి ఆమెను కూడా ఒక ఉపాధ్యాయురాలుగా చేసి మొదట మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమెను తీర్చిదిద్ది మరి ఆమె ద్వారా కూడా సమాజంలో విద్యను వికసింపజేసినారు. తర్వాత అతను ఏంటంటే సమాజ ఉద్ధరణ, సమాజంలో ఈ కులరహిత విధానాన్ని తీసుకురావాలని, ఈ ఆర్థిక అసమానతలు అలాగే సాంఘిక అసమానతలను తొలగించి మరి అందరినీ కూడా ఒకే తాటిపై తీసుకురావాలని ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. జ్యోతిబాయి పూలే వారి తాలూకా జన్మదిన సందర్భంగా మాకు ఈరోజు ఈ అవకాశం కలిగినందుకు మేము మహాభాగ్యంగా భావిస్తున్నాము. రైట్ సార్, గుడియాకులం గురించి, జ్యోతిరావు పులే గురించి చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా వైకే టీవీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.